I love drinking. Nice. Let's Hey. talk about that. Cheers. Yeah, that's a company that I'm. అంటే it's not that I'm propagating drinking. Please don't drink. Please don't drink. But it's yeah. amazing, yeah. But the kind of memories that were attached to drinking. I usually drink with my own cousins more. Correct. Cousins. Maximum ఇప్పుడు నేను తాగిన ఒక 100 సార్లు ఉంటే దాంట్లో ఒక 95 టైమ్స్ ఓన్లీ విత్ కజిన్స్. Oh, కజిన్స్ అండ్ హోమ్. సో గ్రేట్ మెమరీస్ వీ హ్యాడ్. yeah, సో అది ఎందుకో ఆ సెన్స్ ఆఫ్ లైకింగ్ టువర్డ్స్ డ్రింకింగ్ అది వచ్చేసింది. correct. బికాస్ వీ హ్యాడ్ సో మచ్ జాయ్ డ్రింకింగ్. Yeah, sometimes మళ్ళీ I మనకి feel- తెలంగాణలో తాగితే మళ్ళీ పొద్దున 6 కావాలా పోయి No, మళ్ళీ many times when I'm drinking, ఒక ఫ్యాన్సీ ఫీల్ అట్లా వస్తుంది. సమ్టైమ్స్ వి బికమ్ గాడ్ కదా. అదే ఇట్లా యూఆర్ ఆల్వేస్ ఐ విష్ లైక్ మంద అవుతే వాట్ ఎవర్ వి సీ ఆన్ ఇన్స్టాగ్రామ్ టేక్ ఓజివా, టేక్ థ్రైవ్ ఫర్ లైక్ థిన్నింగ్ ఆఫ్ హెయిర్, అట్లా ఆల్కహాల్లో ఉంటే బాగుండు. లైక్ ఇట్ విల్ గ్లో యువర్ స్కిన్, లైక్ యుల్ గెట్ గుడ్ ప్రోటీన్, హెయిర్ పెరుగుతుంది. దట్ ఇఫ్ యూ కెన్ కన్స్యూమ్ త్రూ ఆల్కహాల్, దెన్ ఐ థింక్ కదా యాక్చువల్లీ వెరీ గ్రేట్ ఐడియా ఫర్ సంబడి హూ కెన్ రియల్లీ బిజినెస్ Yeah. సంబడి హూ కెన్ ఇప్పుడు ఇన్నిట్లో చేసినప్పుడు తాగదాంట్లో కూడా వేసేయచ్చు. వేస్తే అయిపోతాయి కదా. Imagine then you have like tequila shots and then of vitamin E. Fuck. Yeah, dude. Yeah. సాడ్లీ You can't కానీ do that. ఆ లెవెల్ కాంపోజిషన్ కుదిరితే ఈ పాడికి చేసేటోళ్ళేమో. చేసేటోళ్ళేమో మనమే మనకే వచ్చిందంటే వాళ్ళకి వాళ్ళకి ఎప్పుడో ఎప్పుడో వచ్చి ఉంటుంది. బట్ ఇట్ నెవర్ హ్యాపెన్. Somewhere vitamin E might get fucked into something else with alcohol. Yeah. First of all, whatever you do, they say that day you should not drink. Anything. If it's a festival, don't drink. If you have donate blood, don't drink. If it's a fast, don't drink. It's always like that's the first thing that is ticked off the list. Don't drink. Do you remember the first time you ever got drunk? Like, do you remember the first time alcohol went into your system? Yeah. Ekkada? Engineering సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఫస్ట్ టైం ఫ్రెండ్స్ అండ్ లైక్ ఊరికే వాళ్ళు మా ఫ్రెండ్ కూడా తాగడానికి అందరు కూర్చున్నప్పుడు ఇంజనీరింగ్ ఫ్రెండ్స్. సో దే మెట్ అట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ప్లేస్ కూర్చున్నారు. సో అందరు తాగుతున్నారు. ఐ వాజ్ లిటిల్ హెసిటెంట్. అప్పుడు తాగలే మనం. ఏ బ్రాండ్? రాయల్ స్టాగ్. అదే లాస్ట్ టైం, ఫస్ట్ అండ్ లాస్ట్ రాయల్ స్టాగ్ జీవితంలో. మసాలా అంటే ఇప్పుడు దాన్ని చూస్తే ఇట్లా ఇట్లా జిమ్మని తిరుగుతుంటుంది ఇట్లా. అది అయిపోయా 2 తాగినప్పుడు మెల్లిమెల్లిగా స్టార్ట్ చెప్పిన అట్లా తాగొద్దు ఫస్ట్ లేపాలంటే లేపిన తర్వాత ఇంక మనం ఎక్కడ లేస్తాం. అవుట్ పొద్దున్న లేచే వరకు అసలు బ్లాక్అవుట్ కూడా. బ్లాక్అవుట్, ప్యూకింగ్, తెలియదు అసలు ఏం జరుగుతుంది ఏమవుతుంది. పాసిబుల్ మళ్ళీ జీవితంలో తాగొద్దు అనుకున్నా కానీ జీవితాన్ని ఎన్నిసార్లు తాగాలో అన్నిసార్లు తాగేసిన ఆల్రెడీ. No, I remember promising my first girlfriend also. That was like my friend. Dude, from all the stories about her, somebody can make a movie, ప్రతి podcast లో అంటారు ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్. సో అప్పుడు a friend was ఎవరు అడగలేదు ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఎవరని అడగలేదు. నాకు తెలుసు మొత్తం ఎక్కడ ఉంటారు కూడా తెలుసు. ఓకే. So on top of terrace, he was drinking. And who? One of my friend. Okay. And usually calls మనం ఏం మాట్లాడతాం, I'm going to be the best guy. And alcohol అయితే దూరం ఉంటా, అక్కడ ఉంటా, నేను ఇక్కడ ఉంటా. And I didn't like it. How old were you though? I was 19-20. Okay. Second year of graduation. ఇంకా I didn't drink also that time. Yeah. So beer he opened, అరే కొంచెం టేస్ట్ చేయరా. Friends are the first people who tell. అబ్సల్యూట్లీ. Pathway టేస్ట్ చేయరా అన్నాడు. So I told her. So I tasted and I didn't like it. So I'm not saying it like one guy నేను పెద్ద ఉత్తమునని టచ్ చేయకుండా చెప్పట్లేదు. I tasted. I didn't like it. So take my word, I'm not going. Rational choice. Cut to just some 10 months. అంతే. అంటే స్ట్రాంగ్ చాయిసెస్ తీసుకున్నప్పుడే మంచిగా కంప్లీట్ రివర్సల్. So what did you drink first time? Beer. Correct. I remember that also. Like it was in mana Amirpet Enkala, while going towards Krishna Nagar, there's a bar. మనం ఉండే చోట ఉండే కదా, స్లో పైకి తీసుకుపోతే రైట్ సైడ్
అక్కడ రాయల్ ఛాలెంజ్ అని ఒక బియర్ ఉండేది. ఆర్సీ ఆర్సీ RC బియర్. నేను ఆల్మోస్ట్ ఒక 3rd year 4th year మొత్తం RCBR. సో ఇట్స్ స్లైట్లీ బెటర్. ఇట్స్ డీసెంట్ ఫర్ మొన్న వచ్చి మళ్ళీ రీసెంట్ గా మధ్యలో అసలు కనిపించలేదు కానీ ఆర్సీ వాజ్ మై ఫస్ట్ అండ్ ఓవర్ 1 బియర్ ఓన్లీ. వాజ్ లైక్ అమ్మా ఏముంది మామా అసలు మొత్తం ఊగి లైక్ ఇట్స్ గుడ్ బట్ ద ప్రాబ్లమ్ నౌ ఐ ఫేస్ విత్ బియర్ ఇస్ 2 బియర్ తాగిన తర్వాత నాకు నిద్ర వస్తుంది. బియర్ అండ్ మెమరీ పోతుంది. 3వ బియర్ తాగినంటే కంప్లీట్ ఐ లూజ్ మై మెమరీ. ఐ స్టిల్ అనేటోళ్ళు కదా అప్పట్లో. సో ఐఎమ్ నాట్ అ బియర్ గా, ఐఎమ్ హార్డ్ డ్రింకర్. సో అరే తాగిన తర్వాత నేను మర్చిపోయినామమ్మా, నాకు ఏం గుర్తులేదు, ఏదో తిట్టినా నేను, సారీ అమ్మా నాకు గుర్తులేదు అంటే, అరే నువ్వు కథలు పడకు, నేను ఆయన వెన్ ఐ డ్రింక్ ఐ రిమెంబర్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ దర్. దట్స్ అ మిత్. బట్ దెన్ ఆఫ్టర్ హ్యావింగ్ బియర్ ఐ రియలైజ్ ఓ షిట్ మెమరీ లాస్ పోయిందంటే ఓ మై గాడ్. సమ్టైమ్స్ after that I never drove also, but sometimes when I think of how did I come home, asal gurte raadu. Correct. When was your first? My first time was again graduation 2nd year. Okay. And I had a friend Santu. His name is only Santu. Okay. Not his pet name. It's not like he's Santosh and it's called Santu. Okay. Santu. Oh, nice. So he's a Bengali guy, very fashionable, like for Bhubaneswar in 2006, I must say. And so in Bhubaneswar there's one Ram Mandir, like very famous big temple is there. Right opposite Ram Mandir there is a wine shop. So I was the kind of guy who would always go Thursday. I would pray to God, just like, I don't know why. I mean, I had already started kind of becoming an atheist, but some traditions are difficult to lose, and a good temple gives you a certain sanity, a certain like, you know, it's very addictive, dude, to just go and sit and you know, ring the bell. I still ring the bell of the temple near our house now. It's very psychedelic sound. It's like, and so I used to go for all that. And then I told Santu that I generally go there and all. His first question was, dude, right outside there's a nice wine shop. Have you gone there? So I said no, but I'm a little curious also. So I tell him, dude, if you're going anytime, let me know. So then he takes me to that wine shop, and it's like a permit. There is no permit room also. It's like you just drink at the back. Okay. So filthy fucking place. And then we buy beer and. What is the first? I had a pint, dude. I don't remember. One of these like green color pints. You know, Kingfisher didn't have pint at that time, so it might be, I don't know, Carlsberg or Tuborg or one of those fancies. I didn't like the taste at all. 2006 Carlsberg. Carlsberg led, I think. Some RCV, small pint. RC pints కూడా ఉండే green bottle. Yeah, maybe that. So that I drank, and I didn't enjoy it too much, honestly. Like, and I have a very like love-hate relationship with alcohol actually. Okay. So ఈ podcast start చేస్తున్నప్పుడు I was off alcohol. Okay. And I used to talk about like alcohol and all. కానీ పేరు మాత్రం పర్మిట్ రూమ్ మళ్ళీ. Permit room, obviously. Santosh has been loyal to alcohol all through. కానీ 3 beers కి పర్మిట్ రూమ్ అని పెట్టడం చాలా అన్యాయం. మనలో 2-3 పర్సనాలిటీస్ ఉంటాయి. బియర్ అవుతే ఐ డోంట్, దట్స్ వాట్ ఐ లైక్. హార్డ్ ఐల్ గో ఫుల్ కూడా కొట్టు, ఇక్కడనే కూర్చుంటా. వెరీ గుడ్. అయితే పక్కా. బియర్ లో సమ్ కెమికల్ ఫార్ములేషన్ ఏదో కొంచెం వైరింగ్ డిఫరెంట్ ఉన్నది లోపల. But with hard drinks, it goes on and on. Yeah.